మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్ ఫ్రీ ఎంట్రీ ఫుడ్ కిడ్స్ కేర్ ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విశిష్ట శైలిలో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ప్రకటించిన గోల్డ్ కార్డ్ వీసా పథకం గురించి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త వీసా పథకం ఇప్పటి వరకు ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాను భర్తీ చేయనుంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత గోల్డ్ కార్డు వీసా పథకాన్ని ప్రకటించారు. ఈ వీసా కోసం ఏకంగా $5 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో సుమారు 43 కోట్ల రూపాయల అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వీసా కేవలం సంపన్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. EB-5 వీసా పథకం కింద 8 లక్షల నుంచి $10 లక్షల పెట్టుబడితో అమెరికాలో గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉండగా గోల్డ్ కార్డు దీనికి 5 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. అయితే EB-5 వీసా కంటే గోల్డ్ కార్డ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అందిస్తోంది. ఉద్యోగాల సృష్టి అవసరం లేకుండానే అమెరికా పౌరసత్వానికి ఒక సత్వర మార్గంగా ట్రంప్ దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ వీసా కింద పెట్టుబడిదారులు అమెరికాలో తక్షణ నివాస అనుమతి పొందడమే కాక పౌరసత్వం వైపు వేగంగా అడుగులేయొచ్చు. అంతేకాదు విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 1990లో ప్రారంభమైన EB-5 వీసా పథకం అమెరికాలో కనీసం 10 ఉద్యోగాలను సృష్టించే వ్యాపారంలో $8 లక్షల నుంచి $10.5 లక్షల పెట్టుబడి పెట్టడం ద్వారా గ్రీన్ కార్డు పొందే అవకాశాన్ని అందించింది. గత దశాబ్దంలో సుమారు 3800 మంది భారతీయులు ఈ పథకం ద్వారా అమెరికాకు వలస వెళ్లారని CNBC నివేదిక పేర్కొంది. కానీ ట్రంప్ ప్రభుత్వం ఈ పథకాన్ని మోసాలతో నిండినది అని విమర్శిస్తూ దాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డుతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ గోల్డ్ కార్డ్ వీసా భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు, టెక్ ఎగ్జిక్యూటివ్లు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది H-1B వీసా లాటరీలు లేదా దశాబ్దాల పాటు నిరీక్షణలో ఉండే EB-2 ఆర్ EB-3 గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లను దాటివేయడానికి ఒక సత్వర మార్గంగా అందిస్తోంది. అయితే 43 కోట్ల రూపాయల భారీ ధర ఈ వీసాను కేవలం అతి ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. EB-5 వీసా కింద ఫండ్స్ ఫుల్ చేయటం లేదా లోన్ల ద్వారా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండగా గోల్డ్ కార్డు పథకం నేరుగా నగదు చెల్లింపును డిమాండ్ చేస్తోంది. ఇది మిడిల్ క్లాస్ సాధారణ ధనవంతులకు అసాధ్యమనే చెప్పాలి. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న లక్షలాది భారతీయులకు ఈ కొత్త పథకం నిరాశను తెచ్చింది. గోల్డ్ కార్డు ధర భారతీయులకు చేరువ కాకపోతే ఇంకా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. EB-5 వీసా $8 లక్షల పెట్టుబడితో గ్రీన్ కార్డు పొందొచ్చు. కానీ ఉద్యోగాల సృష్టి తప్పనిసరి. ఓవెన్ వీసా టెక్, రీసెర్చ్, ఆర్ట్స్ లో అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులకు ఇది ఒక మంచి ఆప్షన్. ఇది EB-1 గ్రీన్ కార్డుకు దారితీస్తుంది. L-1 వీసా వ్యాపార యజమానులు, ఎగ్జిక్యూటివ్లకు ఈ వీసా అనువైందే. కానీ ఈ గోల్డ్ కార్డు వీసా పథకం వాస్తవంగా అమల్లోకి వస్తే గనక ఇది కేవలం అతి ధనవంతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చనుంది. సామాన్య భారతీయ వలసదారులకు ఇది ఒక దూరపు కలగానే మిగిలిపోనుంది.